ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తిని చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే ప్రియురాలు ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. ధనం, కీర్తి, అందం ఎల్లకాలం నీతోనే ఉండవు. నువ్వు ఒక అమ్మాయిని అవమానపరిస్తే అక్కడ అవమానపడేది ఆ అమ్మాయి కాదు, నీ తల్లి పెంపకమని మర్చిపోకు. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు. బాధను ఇచ్చేవారు సంతోషంగా ఉన్నప్పుడు ఏ సంబంధం లేని నొప్పిని భరిస్తూ నువ్వెందుకు నీ సంతోషాన్ని కోల్పోవాలి? కుదిరితే సమస్య నుండి తప్పుకో, లేదా సమస్య నీది కాదనుకొని సంతోషంతో గడిపేయి. సమయానికి అందుబాటులో లేనిది ఏదైనా వృధానే. అది మనసైనా, మనీ అయినా, మాట అయినా. నా వల్ల అవుతుందా అని నిరుత్సాహపడకుండా నేను చేయగలను అనే నమ్మకంతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలము. అలలే బండరాయికి ఒక రూపం ఇవ్వగలిగినప్పుడు నీ ఆశలకు నీ పట్టుదల రూపం ఇవ్వలేదా? ప్రయత్నించు గెలిచే వరకు. ప్రయత్నలోపం లేకుండా చేసిన నీ ప్రయత్నం తెస్తుంది నీకు తప్పక విజయం. రామభక్తుడైన హనుమంతుడు లంకాదహనం చేసినప్పుడే రావణుడు ఆలోచించవలసింది, వచ్చేది రణం కాదు మరణమని. హెచ్చరికలు ఎప్పటికైనా పతనం కోసమే. సేవకుడుగా ఉండడం నేర్చుకుంటేనే నాయకుడుగా ఉండే యోగ్యత లభిస్తుంది. అతిదానం వల్ల బలైనవాడు బలిచక్రవర్తి, అతి లోభం వలన పాడైనవాడు దుర్యోధనుడు, అతి కోపం వలన పాడైనవాడు విశ్వామిత్రుడు, అతి కామం వలన పాడైనవాడు రావణాసురుడు, అతి ఆశ వలన పాడవుతున్నవాడు మానవుడు. వృద్ధులు గతాన్ని నిమరిస్తూ జీవిస్తూ ఉంటారు, అందుకే విచారంగా ఉంటారు. యువత భవిష్యత్తు కోసం జీవిస్తూ ఉంటారు, అందుకే ఆందోళనగా ఉంటారు. పిల్లలు వర్తమానంలో జీవిస్తూ ఉంటారు, అందుకే ఆనందంగా ఉంటారు. ఎవరో చెబితే వచ్చే మార్పు తాత్కాలికం, తనకు తానుగా మారగలిగితే అది శాశ్వతం. కొన్ని సందర్భాలలో నీ నిర్లక్ష్యం నీ శత్రువు కంటే నీకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ పోటీ ప్రపంచంలో బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తి అందరికీ గొప్పవాడు కావచ్చేమో, కానీ సంపాదించిన డబ్బును అనుభవించకుండా చనిపోయిన వాడే అసలైన మూర్ఖుడు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దానిని చూసే మనసుండాలి, అభినందించే గుణముండాలి. నీవు యవ్వనంలో ఉంటే వృద్ధులను గౌరవించు, నీవు బలంగా ఉంటే బలహీనులకు సహాయపడు. నీవు తప్పు చేస్తే ఆ తప్పుని ఒప్పుకొని క్షమాపణ కోరు. ఎందుకంటే నీవు ఎప్పటికైనా వృద్ధుడివి, బలహీనుడివి కాక తప్పదు, తప్పులు చేయక తప్పదు. గతాన్ని చూసి ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. ఏమో నీ దగ్గర నేర్చుకున్నవాడే రేపు నీకే నేర్పే స్థాయికి ఎదగవచ్చు. మీరు చేసిన తప్పును ఈరోజు కప్పిపుచ్చవచ్చు, కానీ రేపటి రోజున దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు, మరణించాక మనల్ని ఎవరు వచ్చి చూస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించాలి, ఆప్యాయత, అనురాగాలను పంచాలి. మనం మరణించాక కూడా జీవించేలా మానవత్వాన్ని చూపించాలి. మనిషి జీవితంలో సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడం వల్లే మొదలవుతాయని అందరూ అనుకుంటారు, కానీ సంతృప్తి లేకపోవడమే అన్ని దుఃఖాలకు కారణం. రేపటి కోసం కష్టపడుతున్నాము, రేపటి కోసం దాచుకుంటున్నాము, రేపటి కోసం ఖర్చు పెడుతున్నాము. అన్నీ రేపటి కోసం అయితే రేపు అంటూ నువ్వు ఉండకపోతే? అందుకే ఈ క్షణం ఎంతో విలువైంది. ఈ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి. తల్లిదండ్రులు నీకేమి ఇచ్చారని కాదు, వాళ్ళు ఇచ్చిన జీవితాన్ని నువ్వెంత అందంగా తీర్చిదిద్దుకున్నావన్నది ముఖ్యం. డబ్బుతో మనిషి స్థాయిని నిర్దేశించడం మన పేదరికానికి చిరునామా. గుర్తుంచుకోండి,
కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. రాసిలేని అదృష్టం కోసం ఎదురు చూడడం కూడా పిచ్చితనమే. మీ నాలుకకు ఏదో ఒకటి వాగుడు నేర్పే బదులు నాకు తెలియదు అని చెప్పడం నేర్పండి. నువ్వు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే ప్రేమకు యజమానిగా ఉండాలనుకోకు, ప్రేమదాతగా ఉండు. అందమైన అబద్ధం, నేను నిన్ను మా అమ్మలా చూసుకుంటాను. మనల్ని తన భుజాలపై ఆనందంగా మోస్తూ ఈ లోకాన్ని మొదటగా చూపించేది నాన్న మాత్రమే. సృష్టిలో ఏ తప్పు లేదు, నీ దృష్టిలోనే తప్పు ఉంది. అందరూ వెళ్ళేదారి నచ్చక కొత్త దారి ఎంచుకుంటే సమస్యలు కూడా సరికొత్తగా పరిచయమవుతాయి. అదృష్టంను నమ్మడం కంటే ధైర్యాన్ని నమ్ముకోవడం మంచిది. అదృష్టం సాధారణంగా వివేకినే ఇష్టపడుతుంది. 100 కలుషితమైన చెరువుల కంటే ఒక బావి మంచిది. 100 బావుల కంటే ఒక యజ్ఞం గొప్పది. 100 యజ్ఞంల కన్నా ఒక మంచి కొడుకు గొప్పవాడు. 100 మంది కొడుకుల కన్నా ఒక సత్యవాక్కు గొప్పది. మనం ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది. కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకొక సుస్థిర స్థానాన్ని ఇస్తుంది. చేతగాని వాడి చేతిలో ఉండే ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం. జీవితాన్ని మార్చేసిన డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకొని తినేవారు, డబ్బు గలవారు అయ్యాక పాచి కూరగాయలు తిని బ్రతుకుతున్నారు. డబ్బు లేనప్పుడు గుడికి భక్తిగా దర్శనం కోసం వెళ్ళేవారు, డబ్బు వచ్చాక సరదాగా తిరగడానికి బయటకు వెళ్తున్నారు. డబ్బు లేనప్పుడు లేపేదాకా నిద్ర నుండి మెలకువ వచ్చేది కాదు, డబ్బు వచ్చాక నిద్ర పట్టక నిద్రమాత్రలు మింగుతున్నారు. మీకున్న శత్రువులని తన శత్రువులుగా అనుకున్నవాడే మీ మిత్రుడు. ప్రేమ పొందేవారిని పంచేవారిని ఇద్దరినీ బాగుపరుస్తుంది. మగాడు ఎంత ప్రయత్నించినా నీతి నిజాయితీ గల ఆడది లొంగదు. ఒకరిని మాటలతో కోల్పోవడం చాలా సులభం, కానీ మనసుతో చేరుకోవడం చాలా కష్టం. ఎవరికో నచ్చాలని నటించకూడదు. నీ నటన బయటపడిన రోజు నువ్వు ఎవరికి నచ్చాలని నటించావో వాళ్ళ దృష్టిలో ఒక అబద్ధంగా మిగిలిపోతావు.